హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మేము పలావా నుంచి కర్జత్ దగ్గర కపోలి దగ్గరికి వెళ్తున్నాము. అది వచ్చి క్యాంప్ మ్యాక్స్, దాని పేరు వచ్చేసి. ఇంకా మేము అక్కడ రూమ్ తీసుకొని ఈరోజు స్టే చేయబోతున్నాము. ఆ రూమ్ ప్రైజెస్ ఏంటి, అవి ఒక్కోటి ఎలా ఉన్నాయి ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, ఫుడ్ గురించి కానీ అన్నీ కలిపి ఈ వీడియోలో పెడతాము. ఇప్పుడే రీచ్ అయ్యాము. సో ఇదంతా పార్కింగ్ ఏరియా, కార్లలో వచ్చే వాళ్ళకి, బస్సులో వచ్చే వాళ్ళకి. అక్కడ బాక్స్ ఆఫీస్ ఉంది, అక్కడ టికెట్ కలెక్ట్ చేసుకొని మీ ఆధార్ వెరిఫికేషన్ కానీ అన్నీ అక్కడ చేసుకోవాలి. ఇది ఎంట్రన్స్ దగ్గర బాత్రూమ్. వా, వెల్ వెంటిలేటెడ్. ఇక్కడ ట్యాప్స్ కూడా. ఇప్పుడు ఇది ఒక చిన్న పోర్ట్ లాంటిది. ఇక్కడ బోట్స్ వచ్చి మనల్ని పికప్ చేస్తుంది. అయితే ఇక్కడ నుంచి అక్కడ క్రాస్ అవ్వాలి. तो ये प्रतीक सर है, ये सारे एडवेंचर एक्टिविटीज़ कराते हैं यहाँ पे. सो आपको कोई भी एडवेंचर एक्टिविटीज़ करनी हो, या जिप लाइन, रैफलिंग, वैली क्रॉसिंग, आर्चरी शूटिंग या फिर राइफल शूटिंग, तो आप इनसे कांटेक्ट करिए. और फिर वाटर एक्टिविटीज़ में हमारे पास स्विमिंग इन लेक एंड कायाकिंग है. तो कायाकिंग इज़ पेड एंड स्विमिंग इज़ फ्री. सो कायाकिंग का कूपन इज़ 295 पर कायाक. तो वो आपको कम्युनिटी हॉल, फ्लैग पोल के अपोजिट साइड में स्टेयर्स जाते हैं ऊपर, तो उधर कम्युनिटी हॉल है, तो आपको उधर से लेके फिर नीचे आना. ఇది మేము తీసుకున్న రూము. దీని కాస్ట్ వచ్చేసి 10,500 విత్ ఏసీ. వావ్, రూమ్ నెంబర్ 806. మరి 4 మెంబర్స్ పడుకోవచ్చు ఏసీ రూమ్ ఉంది. వావ్, సూపర్. నాకు ఈ బాత్రూమ్ బాగా నచ్చింది. సో ఇది బాత్రూమ్ డోర్. బాత్రూమ్ డోర్ మీద ఒక మిర్రర్ ఉంది. లోపలికి వెళ్తే ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఉంది. దాని కింద వీ హ్యావ్ అ సింక్. ఇక్కడ ఒక నాబ్ లాగా ఉంది. నాబ్ ఓపెన్ చేస్తే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది. ఇదైతే చాలా నచ్చింది నాకైతే. మొత్తం ఒక థీమ్ లాగా తయారు చేశారు. ఇంక ఇదేమో షవర్ ఏరియా. ఇది షవర్ అండ్ దిస్ ఇస్ గీజర్, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇది యాక్చువల్గా మాకు నెట్లో వెతికితే దొరకలేదు. సో ఫోన్ చేసి కనుక్కుంటే ఇది ఈ రూమ్స్ ఇలా కూడా ఉన్నాయని చెప్పారు. ఈ బాత్రూమ్ కానీ ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్లోనే వస్తుంది. వేరే అన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసాము, బట్ ఎక్కడా కనిపించలేదు ఈ రూము. స్పెషల్గా కొత్త రూమ్స్ అన్నమాట ఇవి. సో ఇప్పుడు వచ్చేసాము రూమ్ నుంచి. ఇంకా ఏదైనా యాక్టివిటీస్ ఉంటే అది చేస్తాము. వెనక అలా ఫోటో వాళ్ళు దిగుతున్నారు, అలా ఫోటోలు కూడా దిగచ్చు ఇక్కడ. ఇంకా ముందు చూడండి వ్యూ, అమేజింగ్. ఇంకా పైన ఎవరో డ్రోన్ కూడా. వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు. అదేంటంటే ఒక పర్టికులర్ బౌండరీ దాకే, ఆ ఎల్లో లైన్ దాకే. దాని తర్వాత క్రాస్ చేయకూడదు స్విమ్మర్స్ ఎవరైతే ఉన్నారో. ఇంకా ఈ మొత్తం ఏరియా కాయాకింగ్ కోసం మెయిన్, ఆ బోటింగ్ అన్నీ. అంటే జిప్ లైన్ ఇక్కడి నుంచి అక్కడ దాకా జిప్ లైన్ అంటే 5 సెకండ్స్ ఉంటుంది మొత్తం. ఇంకా ఇవన్నీ ఫ్రీ యాక్టివిటీస్. బౌన్సింగ్ ఉంది, లూడో ఉంది, తర్వాత చెస్ ఉంది ఇక్కడ. బిల్ వచ్చింది.
ర్యాండమ్గా వచ్చేసి కూర్చుంది ఇక్కడ. ఇక్కడ కూర్చున్నా ఇందాక. మమ్మీ ఒళ్ళో కూర్చుంది. ఒక ఫోటో కూడా ఉంది, ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మమ్మీ ఒళ్ళో కూర్చుంది. సో మేము ఇప్పుడు కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు టైం కొంచెం 5 అయింది. అప్పుడు చాయ్ స్నాక్స్ లాగా ఇస్తారు చిన్న చిన్నవి. రాఫ్టింగ్కి వచ్చారు ఇద్దరు. హాఫ్ అన్ అవర్. చెప్పాలి తెలుసుగా నీళ్ళు. సో ఇక్కడ ఒక టెలిస్కోప్ ఉంది. అందరు మూన్ అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ. అయితే చూద్దాం. That mirror is collecting all the light and reflecting it to a point and towards your eye. यहाँ पे एक 45 डिग्री का secondary mirror है. So न्यूटन ने वो suggest किया था, इसके लिए these telescopes are called a Newtonian telescope. It's advanced. Yes. Normal telescope. Yes. o'clock అయిపోయింది. ఈరోజు అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము. ట్రెక్కింగ్, షిప్ అన్నీ. ఇప్పుడు మ్యూజికల్ నైట్ అయిపోయింది, చక్కగా జుంబా అయిపోయింది, తర్వాత డీజే లాగా అన్ని రకాలుగా అయిపోయినాయి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వచ్చేసాము, రూమ్కి వచ్చాము. పడుకుందామా లేకపోతే నైట్ ట్రెక్కింగ్ వెళ్దామా అని ఆలోచిస్తున్నాము. ఛార్జింగ్ అయితే లేదు, 1.5 hour పడుతుందంట నైట్ ట్రెక్కింగ్. సో ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు.